చిలక సాక్ష్యం. పార్వతీపురంలో రామయ్య, శివయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామయ్య దానిమ్మ తోట, శివయ్య బత్తాయి తోట పక్కపక్కనే ఉండేవి. ఆ ఊర్లోనే ఉండే భూషయ్యకు వాళ్ళంటే నచ్చేదే కాదు. ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఇద్దరు మనుషులతో దానిమ్మ పిందెలు కోయించి శివయ్య తోటలో వేయించాడు. అది గమనించిన మౌనంగానే ఉన్నారు రామయ్య, శివయ్య. వారం గడిచాక మళ్ళీ బత్తాయి కోయించి రామయ్య తోటలో వేయించాడు. ఈసారి వాళ్ళు గ్రామాధికారికి ఫిర్యాదు చేశారు. ఇదంతా భూషయ్య చేసుంటాడేమోనని అనుమానంగా ఉంది అన్నాడు శివయ్య. అతన్ని పిలిపించి విషయం అడిగాడు గ్రామాధికారి. నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, అయినా నన్ను అడగటానికి ఏదైనా సాక్ష్యం ఉందా అన్నాడు భూషయ్య. అప్పుడు రామయ్య సీత అంటూ పిలిచాడు. వెంటనే వచ్చి అతని భుజం మీద వాలింది రామచిలుక. నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్పు అన్నాడు రామయ్య. నిన్న ఇద్దరు మనుషులు శివయ్య తోటకి వచ్చి బత్తాయి పండ్లను తెంపి తన తోటలో వేయించారు. వాళ్లతో ఇతను కూడా ఉన్నాడు అంటూ భూషయ్యని చూపించి, చిలక ఇది అబద్ధం చెప్తుంది అన్నాడు భూషయ్య. ఆయన తాళం చెవికి ఉండాల్సిన చక్రం ఒకటి పడిపోయింది. మా యజమానికి ఇచ్చాను, కావాలంటే ఒకసారి ఆయన తాళం చెవి చూడండి అంది చిలుక. నిజంగానే భూషయ్య తాళం చెవికి చక్రం లేదు. అప్పుడు గ్రామాధికారి ఇప్పుడేమంటావు అని అడిగాడు. నన్ను క్షమించండి, వాళ్ల మీద అసూయతో ఇలా చేశాను అన్నాడు. రామయ్య శివయ్యలకు నష్టపరిహారం చెల్లించు, ఇంకోసారి ఇలాంటి పనులేమైనా చేశావంటే కఠినమైన శిక్ష వేయాల్సి వస్తుంది అని హెచ్చరించాడు గ్రామాధికారి. నా పనేదో నేను చూసుకొని ఉండాల్సింది, అనవసరంగా ఇప్పుడు డబ్బు పరువు రెండూ పోయాయి. వాళ్లను విడగొట్టాలని చూసి నేనే ఇబ్బందుల్లో పడ్డాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భూషయ్య. ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారు కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్